హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫుల్ బాడీ వర్కౌట్ వెయిట్ లాస్ కోసం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కొన్ని వార్మప్స్ చేసుకుందాం. లెగ్స్ ఫార్వర్డ్ ముందుకు పెట్టి హ్యాండ్స్తో రైట్ని లెఫ్ట్కి రైట్ని టచ్ చేస్తూ ఉండాలి. అలాగే హ్యాండ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని ముందుకి వంగుతూ అలాగే వెనక్కి వంగుతూ చేయాలి. ఇలా చేయడం వలన బ్యాక్ యొక్క స్ట్రిక్నెస్ అనేది కూడా చాలా బాగా తగ్గుతుంది. స్టార్టింగ్లో ఎంత తక్కువగా మీ బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటే అంతే చేయండి. ఫోర్స్గా ఏది చేయకూడదు. ఫార్వర్డ్కి అలాగే రివర్స్ అన్నమాట. రివర్స్లో కూడా ఎంతవరకు అయితే బెండ్ చేయగలుగుతామో అంతవరకు చేయాలి. తర్వాత హ్యాండ్స్ని ఇట్లా సైడ్ బెండింగ్స్ లాగా సైడ్స్ చేసుకుంటూ చేయాలి. ఇలా చేయటం వలన బాడీ ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. తర్వాత ఒక్కసారి లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్కి రైట్కి అనాలి. రైట్కి ఫోల్డ్ చేసినప్పుడు మెడ లెఫ్ట్కి తిప్పాలి. అలాగే లెఫ్ట్కి ఫోల్డ్ చేసినప్పుడు రైట్కి తిప్పాలి. ఇలా చేయటం వలన ఏదైనా బ్యాక్ పెయిన్ ఇలా ఏదైనా ఉంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఫార్వర్డ్కి వస్తూ ఉండాలి, అలాగే బ్యాక్వర్డ్కి వస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ ఫుల్ యాక్టివేట్ అవుతుంది. చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సరే బాగా చెయ్యాలి అన్న ఉత్సాహం తెచ్చుకొని చేసుకోవాలి. వెయిట్ తగ్గాలి, మంచి స్టామినా ఉండాలి, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని మనమే మోటివేట్ చేసుకుంటూ చేయాలి వర్కౌట్స్ అనేది. తర్వాత ఒక 2 minutes 1 minute ఈ ఆసనం వేసుకోవడం వలన చాలా బాగా థైస్లో ఉన్న ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. చాలా మంచి వర్కౌట్ అనమాట. కాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది బాగా. బటర్ఫ్లై ఆసనము చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేయటం వలన కాళ్ళల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే సేమ్ సైడ్కి రొటేట్ లాగా చేసుకోవాలి. 1 minute 2 minutes వేసుకుంటే చాలు, కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఆసనం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనిపిస్తూ ఉంటాయి. తర్వాత మలాసనంలో కూర్చొని హ్యాండ్స్ని సైడ్ ట్విస్టింగ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 5-6 times చేసుకుంటూ ఉండాలి. మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. ఇలా చేయడం వలన కూడా సైడ్ ట్విస్టింగ్ చేయడం వలన సైడ్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది. మోకాళ్ళ దగ్గర కూడా ఫ్లెక్సిబుల్గా అనిపిస్తూ ఉంటుంది. స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలా మోకాళ్ళు రైట్కి లెఫ్ట్కి రైట్ ఇట్లా నేల కానించేలాగా కూడా చేసుకోవాలి. బాగా సివియర్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. తర్వాత నుంచొని కాళ్ళు రెండు సైడ్కి అంటూ ఉండాలి. ఇదంతా ఫుల్ బాడీని యాక్టివేట్ చేయడానికి ఈ ఆసనాలు అనేది బాగా ఉపయోగపడతాయి. తర్వాత లెగ్స్ హ్యాండ్స్ని ఇట్లా ముందుకి వెనక్కి రొటేట్ చేస్తూ ఉండాలి. కాళ్ళల్లో స్ట్రెంగ్త్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే సైడ్ ట్విస్టింగ్, నడుము మీద చేయి పెట్టుకొని సైడ్కి ట్విస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా సైడ్ ట్విస్టింగ్ చేయడం వలన సైడ్కి ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతూ ఉంటుంది. తర్వాత నడుము తిప్పుతూ రొటేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా రొటేట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది మెల్లమెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే సైడ్స్ కూడా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇలాగే ఒక లెగ్ స్ట్రైట్గా పెట్టి ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్ని పైకి కిందకి అంటూ ఉండాలి. ఇలా చేయడం వలన హ్యాండ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ అనేది చాలా వరకు మెల్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. హ్యాండ్స్ ఒక స్టిఫ్నెస్ అనేది బాగా స్టిఫ్గా ఉన్నట్టు బాగుంటాయి.
తర్వాత ఇట్లాగే సైడ్ ట్విస్టింగ్ చేయాలి. ఇవి చాలా చిన్న చిన్నగా వర్కౌట్స్ లాగా ఉంటాయి, కానీ ఇవి బాడీని ఫుల్ యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఒక ఆసనం వేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వర్కౌట్స్ ముందు చేయటం వలన ఆ ఆసనం మంచిగా వేయగలుగుతాం అనమాట. ఇలాగే లెగ్స్ ఒకటి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్స్ పై నుంచి కిందకి ఇట్లా అంటూ ఉండాలి. బ్రీతింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయాలి. అప్పుడే మనం బాగా చేయగలుగుతూ ఉంటాం. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే ఆ స్టిఫ్నెస్ అనేది రాదు, ప్లస్ అది బాగా చేయలేమన్నమాట. అందుకని ఫోకస్ కూడా బ్రీతింగ్ మీద కూడా ఫోకస్ పెట్టి చేయాలి. ఇలాగే హ్యాండ్స్ కూడా లెగ్స్ అనేది సైడ్ అంటూ ఉండాలి. తర్వాత త్రికోణాసనంలో లెగ్స్ మాత్రం ఫోల్డ్ చేయకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. ఉంటూ ఫ్రంట్ కి బెండ్ అవుతూ చేయాలి. మినిమం ఒక 10 అన్నా చేయాలి. అలాగే హ్యాండ్స్ క్లోజ్ చేసి పైనుంచి కిందకి ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. కిందకు వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేస్తాలి, పైన తీసుకున్నప్పుడు బ్రీత్ ఇన్ చేసుకుంటూ ఉండాలి. బ్రీతింగ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ ని అంటూ సైడ్ కి ఉంచాలి. ఈ ఆసనాలు వేయటం వలన బాడీ మంచి స్ట్రెంగ్త్ అవుతూ ఉంటది, ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. ఇవే డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఈరోజు 10 చేసినాం అనుకో, నెక్స్ట్ డే 20 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. ఇలాగా మలాసనంలో కూర్చున్నట్లుగా చేయాలి. ఇలాగే ఒక రోప్ తీసుకొని గట్టిగా ఇట్లా లాగుతున్నట్లుగా అనుకుంటూ ఇలా ఆసనం చేయాలి. ఇది బాగా మొత్తం ఫుల్ బాడీకి యాక్టివేట్ అయ్యేలా చేస్తూ ఉంటది. అక్కడే ఉండి వాక్ చేస్తున్నట్టు, రన్ చేస్తున్నట్లుగా చేయాలి. ఇలా సైడ్ ట్విస్టింగ్ చేసుకుంటా ఉండాలి. ఇలా సైడ్ ట్విస్టింగ్ చేయటం వలన సైడ్ ఉన్న ఫ్యాట్, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతా ఉంటది. స్టార్టింగే ఎక్కువగా చేయకూడదు, మెల్లమెల్లగా చేసుకోవాలి. తర్వాత ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. ఒకేసారి ఎక్కువగా చేసేసామనుకోండి ఫుల్ బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అందుకని స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు కొంచెం బేసిక్స్గా చేయాలి, తర్వాత నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక లెగ్ని ఫోల్డ్ చేసి, లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ని పెట్టి సైడ్కి ఇట్లా ట్విస్ట్ చేస్తూ చేయాలి. హ్యాండ్స్ నేల మీద అనేలాగా ఉంచాలి. అలాగే ఆపోజిట్ సైడ్ మ్యాక్సిమం కాలి వేలిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. బాడీ ఎంతవరకు చెప్తే అంతవరకే చేయాలి, ఫోర్స్తో చేస్తూ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ డేనే ఆసనం మొత్తం వచ్చేసేది కదా, డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇలాగే హ్యాండ్స్ మూవ్ చేసేసి ఫ్రంట్కి అంటూ ఉండాలి. ఎంతవరకు అయితే వంచగలమో అంతవరకు బ్యాక్ నుంచి వంచాలి. ఇలా ఒక్కసారి మొత్తం బాడీని ఇట్లా సైడ్ ట్విస్టింగ్ లాగా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏ లెగ్ అయితే చాపామో ఆ లెగ్ నుంచి ఫార్వర్డ్ ముందు ఒక 1 మినిట్ అలా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఫ్యాట్ అనేది మెల్ట్ అవడానికి స్టార్ట్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం ఒక పొజిషన్ లాగా ఇచ్చేసేసి వెంటనే ఇవ్వడం వలన ఆ ఫ్యాట్ అనేది మెల్ట్ అవ్వదు. అలాగే ఆ ఆసనంలో ఒక 30 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ అయినా ఉంటే అది మెల్ట్ అవడానికి రెడీ అవుతుంది అనమాట. ఇలాగే లెఫ్ట్ లెగ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్కి పెట్టి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసేలాగా చూసుకోవాలి. ఇలా కాళ్ళని చాపి ఎంతవరకు అయితే బెండ్ అయ్యగలుగుతామో అంతవరకు లెగ్ని ఫోల్డ్ చేయాలి. ఎక్కడ బెండ్ చేయకూడదు, మోకాల దగ్గర బెండ్ చేయకూడదు. ఒకవేళ సపోర్ట్ లేకపోతే కిందైనా రైట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, లేదు సపోర్ట్ ఇవ్వగలుగుతాము అంటే రైట్ హ్యాండ్ కూడా పైకి పెట్టుకోవచ్చు. ఇలా చేయాలి ఒక 3-4 టైమ్స్. అలా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. వక్రాసనంలో ఇది ఒక వేరియేషన్స్ అనమాట. లెఫ్ట్ రైట్ అలా చేసుకోవాలి. ఏ కాలైతే ఫోల్డ్ చేసినామో ఆ సైడ్
తిరిగి మెడను కూడా ఆ సైడ్ని ఎంతవరకు అయితే తిప్పగలమో అంతవరకు తిప్పి ఉంచాలి. తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉండాలి. అలాగే సేమ్ లెఫ్ట్ లెగ్తో కూడా ఇవి ఆసనాలు చేయాలి. సైడ్ ట్విస్టింగ్ చేసుకుంటూ ఉండాలి, మెల్లగా చేయాలి. ఫాస్ట్గా చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి నడుం దగ్గర పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా సైడ్ బెండింగ్స్ చేసుకుంటూ చేయాలి. ఒక్క నిమిషం అక్కడ అట్లానే పట్టుకొని కాలి వేలును పట్టుకొని అలాగే ఉండేలాగా చూడాలి. ఇలానే సైడ్ ట్విస్టింగ్ 1 సెకండ్ అలాగే ఆపి ఉంచాలి. నార్మల్ బ్రీతింగ్ చేసుకోవాలి. ఇలా వర్కౌట్స్ మినిమం చేయడం వలన పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు నార్మల్ అయిపోతాయి అనమాట. అసలుకి ఇలాంటి ఇష్యూసే రావు. డైలీ నువ్వు ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఉండవు. సైడ్ ట్విస్టింగ్ చేయడం వలన సిస్ట్లు అనేది ఫామ్ అవ్వటం ఇలాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. ఒక కాలు అలాగే లెఫ్ట్ లెగ్ బెండ్ చేసేసి రైట్ హ్యాండ్తో ఇట్లా సైడ్కి ట్విస్ట్ చేస్తూ చేయాలి. ట్విస్ట్ చేసిన తర్వాత ఒక 20 సెకండ్స్ ఆపి ఉంచాలి. ఇలా ఆపి ఉంచడం అనేది చాలా మంచిది. అలాగే ఒక 10 సెకండ్స్ అలాగే ఉండాలి. అలాగే రైట్ లెగ్ని కూడా ఎంతవరకు పైకి ఎత్తి ఉంచగలమో అంతవరకు ఎత్తి ఉంచాలి. మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా ఉండటానికి ట్రై చేయాలి. తర్వాత వక్రాసనంలో వేరియేషన్స్ ఇవి. వక్రాసనంలో రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో నేలను టచ్ చేసేలాగా చేయాలి. ఎంతవరకు ట్విస్ట్ చేయగలమో అంతవరకు ట్విస్ట్ చేయాలి. ఇలా చేయటం వలన స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సైడ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మంచి బెస్ట్ ఎక్సర్సైజ్. తర్వాత బటర్ఫ్లై ఆసనం 1 మినిట్ రిలాక్సేషన్ కోసం వేయాలి. 1 మినిట్ సరిపోతుంది, మంచిగా రిలాక్సేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇలా హ్యాండ్స్ని మోకాళ్ళతో రైట్ ఇట్లా నేల అనేలాగా, అలాగే లెఫ్ట్ కూడా నేల అనేలాగా చేయాలి. ఇలా చేయటం వలన బ్యాక్ పెయిన్ ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి ఆసనం వేసిన తర్వాత ఇలా వేస్తూ ఉండటం వలన మనకి మళ్ళీ ఈ ఆసనాల వల్ల వేసిన వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అందుకని కంపల్సరీ ఒక ఆసనం వేసిన తర్వాత దానికి రిలాక్సేషన్గా ఉన్న ఆసనం అయితే కంపల్సరీ వేయాలి. ఇలా కాలు 2 ఫోల్డ్ చేసుకొని 30 సెకండ్స్ అలా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా రైట్ హ్యాండ్ని పైకంటూ లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. అలాగే రైట్ హ్యాండ్ పైకంటూ మళ్ళీ రైట్ సైడ్ పడుకోవాలి. రైట్ సైడ్ డౌన్ అవ్వాలన్నమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్ అంటూ లెఫ్ట్ సైడ్ డౌన్ అవ్వాలి. ఇలా చేయటం వలన మొత్తం బాడీ ట్విస్టింగ్ అయినట్టు అవుతుంది అనమాట. తర్వాత లెగ్ క్రంచెస్ అనమాట. లెగ్స్ని ముందుకి అంటూ లెఫ్ట్ రైట్ అనుకుంటూ చేయాలి. 1 సెకండ్ రిలాక్స్ అవ్వాలి. తర్వాత హ్యాండ్స్ ముందుకు పెట్టి రిస్ట్ రొటేషన్స్ చేయాలి. అలాగే బ్యాక్ కూడా రొటేషన్స్ చేయాలి. తర్వాత ఒక 30 సెకండ్స్ ప్లాంక్ వేరియేషన్స్ లాగా చేయాలి. ప్లాంక్లో ఉండాలి. చాలా డౌన్కి వచ్చేలాగా చూసుకోవాలి. మరీ హైట్లో ఉండటం వల్ల ఆ ప్రెజర్ అనేది పొట్ట మీద ఏం పడదు కాబట్టి కొంచెం డౌన్ అవ్వటానికి చూసుకోవాలి. ఈ ప్లాంక్ కూడా ఫుల్ బాడీకి ఎనర్జీ ఇస్తుంది. బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది రిడ్యూస్ చేస్తూ ఉంటుంది. రోజు డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి.
తర్వాత సైడ్ ట్విస్టింగ్స్ చేసుకోవాలి. తర్వాత పొట్ట దగ్గర కింద థంబ్నెయిల్ని ఇలా పెట్టి మిగతా వేళ్ళతో మూసి ఉంచి పొట్టని లోపలికి ప్రెస్ చేస్తూ ముందుకు వంగాలి. ముందుకు వంగేటప్పుడు పొట్ట దగ్గర ఉన్న చేతులు అనేది కదిలించకూడదు. ఇలా చేయటం వలన ఫ్యాట్ అనేది తొందరగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మినిమం ఒక 10 times అయినా చేయాలి. పొట్టని బాగా నొక్కాలన్నమాట. బాగా నొక్కి బ్రీతింగ్ని అలాగే స్టాప్ చేసేసి ముందుకు వంగాలి. తర్వాత పడుకొని సైడ్కి పడుకొని లెగ్ అనేది రొటేట్ చేస్తూ చేయాలి. ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి చేయాలి. అలాగే పైకి 90 degrees తీసుకొని వెళ్ళేటట్లుగా చేయాలి. ఇలా చేయడం వలన లెగ్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే లెగ్ని కూడా ఫోల్డ్ చేసుకొని పైకి లేపేలాగా చూసుకోవాలి. అలాగే ఫోల్డ్ చేసి మళ్ళీ పైకి ట్విస్ట్ చేయాలి. చక్కగా మోకాల దగ్గర బెండ్ అవ్వకుండా ఉండేలాగా ట్రై చేయాలి. అలాగే ఆపోజిట్ లెగ్తో కూడా అలాగే చేయాలి. 90 degrees ఉండేలాగా చేతి టచ్ అయ్యేలాగా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్కి బ్యాక్కి ట్విస్ట్ చేస్తూ చేసుకోవాలి. తర్వాత అలాగే ఫ్రంట్కి బ్యాక్కి కూడా చేసుకోవాలి. తర్వాత లెగ్ని మడిచి పైకి ఉండి చేసేలాగా చేయాలి. తర్వాత లెగ్స్ రెండింటిని లెఫ్ట్కి రైట్కి ఉండేలాగా, లెఫ్ట్కి లెగ్స్ వచ్చినప్పుడు మెడ అనేది రైట్కి ఫోల్డ్ చేయాలి. అలాగే రైట్కి వచ్చినప్పుడు మెడని లెఫ్ట్కి ఉంచాలి. ఒక లెగ్ మీద ఇంకొక లెగ్ పెట్టేసుకొని సైడ్కి ట్విస్ట్ చేస్తూ చేయాలి. ఎటు సైడ్ అయితే ట్విస్ట్ చేస్తామో ఆపోజిట్ సైడ్ మెడ ఉండాలి. చాలా స్లోగా చేసుకుంటూ చేయాలి. ఫాస్ట్గా మాత్రం ఇవి చేయకూడదు. వన్స్ ఒకసారి అలవాటు అయిన తర్వాత కొంచెం నువ్వు ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంతేగాని స్టార్టింగే నువ్వు చాలా ఫాస్ట్గా చేసేస్తే ఒక్కొక్కసారి పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగే లెగ్స్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ పైనుంచి కిందకంటూ నడుముని కొంచెం పైకి ప్రెస్ చేస్తూ ఉండాలి. కొంచెం లేపాలి పైకి. తర్వాత హ్యాండ్స్ అనేది సైక్లింగ్ లాగా చేసుకోవాలి. ఇది కూడా చక్కగా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది తగ్గుతూ ఉంటుంది. చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే 2 లెగ్స్ ఫోల్డ్ చేసుకొని రొటేట్ చేస్తూ ఉండాలి. నైంటీ డిగ్రీస్లో లెగ్స్ని పెట్టి అలాగే బ్యాక్కి పడుకొని మళ్ళీ ఫ్రంట్కి వచ్చేలాగా చేయాలి. ఇది కూడా చాలా మంచి ఎక్సర్సైజ్. ఒక్కొక్క ఎక్సర్సైజ్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ఎక్సర్సైజ్లు కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకూడదు. ఆ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ముందు మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే అవి చాలా మనకి బెనిఫిట్గా ఉంటాయి. ఇలాగే కాళ్ళు ఫోల్డ్ చేసేసుకొని రొటేట్ చేసుకుంటూ ఉండటం వల్ల బ్యాక్ అనేది మంచిగా రిలాక్సేషన్గా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా లెగ్స్ సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ చేయాలి. ఒకరోజు 10, తర్వాత 15, తర్వాత 20 అలా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. సూర్య నమస్కారాల వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆసనాలు ఏవి చేసుకోకపోయినప్పుడు స్టార్టింగ్ కొంచెం ఆసనం చేసేసుకొని తర్వాత సూర్య నమస్కారాలు ఒక 20-30 చేసేసుకున్నా చాలు. ఫుల్ బాడీ అనేది మంచిగా యాక్టివేట్ అవుతుంది. వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది. కాకపోతే బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం శశాంకాసనం అలాంటివి చూసుకొని చేసుకోవాలి. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని చేయడం వలన ఇంకా మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి.
సూర్య నమస్కారాలు చేసిన తర్వాత చక్కగా ఒక 1 minute అనేది రిలాక్స్ అవ్వాలి. ఓంకారాన్ని జపించాలి. ఓంకారాన్ని ఒక 3 times జపించుకోవాలి. ఓంకారాన్ని జపించుకున్న తర్వాత 1 minute అలాగే రిలాక్సేషన్ చేసుకుంటూ చేయాలి. తర్వాత ఓంకారాన్ని 3 times జపించాలి. బాడీని ఇప్పుడు ఇంత వెయిట్ ఎక్సర్సైజ్ చేశాం కాబట్టి 1 minute అనేది ఓంకారాన్ని జపించుకోవడం వల్ల మంచిగా రిలాక్సేషన్ అవుతూ ఉంటది. ఓంకారాన్ని జపించిన తర్వాత క్లోజింగ్ ప్రేయర్. ఓం సహనా భవతు, ఓం సహనౌ గుణత్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా డైలీ ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తూ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, అంటే ఏ ఫుడ్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకుంటూ, ఫైబర్ ఉండేలాగా చూసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు తీసుకోవాలి అనేది చూసుకుంటూ, ఫుడ్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకుంటూ, అలాగే డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటూ ఒక ప్లాన్డ్గా చేసుకోవటం వల్ల తొందరగా మనం వెయిట్ లాస్ చేసుకోవచ్చు. తర్వాత స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మినిమం స్లీప్ 9 hours ఉండేలాగా 9 hours స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. షుగర్స్ని, డ్రింక్స్ని కట్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్ అనేది తినకూడదు. బేకరీ ఐటమ్స్ తినకూడదు.